ఏదో తేడాగా ఉంది. సూపర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిందు గారి ఇల్లు. ఈరోజు కోడి కారం చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్, నేను కేజీ చికెన్ తీసుకున్నాను. మసాలా కావాల్సినవి కేజీ కాబట్టి ఎక్కువ మసాలా పడుతుంది నాకు, అందుకని బిర్యానీ ఆకు, జీలకర్ర, పువ్వు, చెక్క, లవంగాలు, యాలకులు, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఎర్రగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, చిల్లీస్. చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. చికెన్ కేజీ కాబట్టి నాకు 1 స్పూన్, ఎక్కువ వేసుకోవద్దు. సాల్ట్, కారం నేను చిల్లీ వేసుకుంటున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను కాబట్టి కారం 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా ముక్కలు పట్టేటట్టు కలుపుకోవాలి. బాగా ముక్కలకి బాగా పట్టాలి, అప్పుడు ఇంకా టేస్ట్ వస్తుంది. బాగా మసాజ్ చేయండి చికెన్ని. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు కారం ప్రిపేర్ చేసుకుందాం. మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండలు పెట్టుకుందాం. సో ఇప్పుడు ఈ కారం మొత్తం మసాలాలన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇది లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ వేసేసుకోవాలి. మనం చిన్నపాటి రోల్ తీసుకొని దీంట్లో ఒక గుప్పెడు తెల్లగడ్డ పాయలు వేసుకుందాం. వేసుకొని కచ్చ కొంచెం దంచుకుందాం. ఇది లైట్గా ఇట్లా కచ్చపచ్చ అయినప్పుడు మనం తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది ఇలా కచ్చపచ్చ రావాలి, టేస్టీ ఉంటుంది అన్నమాట చికెన్. ఇది చల్లారింది కదా, దీన్ని మనం మిక్సీకి వేసేసుకుందాం. మిక్సీకి వేసేసుకొని పొడి కొట్టేసుకుందాం. మనకి చికెన్ చాలా టైం తీసుకుంటుంది. మనం ఇది పొడి కొట్టేసుకుందాము. ఈ చికెన్ మనం ఎంత నిదానంగా చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. స్టవ్ వెలిగించుకొని బాండాలు పెట్టుకున్నామా. సో ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ హీట్ అయింది కదా, ఎర్రగడ్డలు ఇట్లా సన్నగా తరుక్కొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సో ఎర్రగడ్డ బ్రౌన్ వచ్చేసింది కదా, ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న తెల్లగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. చికెన్ వేసేసుకొని మనం బాగా కలిపెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అయింది కదా, ఇప్పుడు మనం దీంట్లో ఈ చిల్లీస్, కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్, కరివేపాకు 2 వేసేద్దాము. మనకి చికెన్లో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఈ వాటర్ డ్రై అయ్యేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం సగం పొడి వేసుకుందాం. మనం ఇందాక కొట్టుకున్నాం కదా మసాలా, ఈ మసాలా సగం వేసుకుందాం. లాస్ట్ సగం వేసుకుందాం. కలిపెట్టుకుంటూ ఉండాలి. ఇంకా పడుతుంది టైం. పొడి వేసుకున్నాం కదా, కొంచెం బాగా కలిపెట్టుకున్నాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. మీరు కొంచెం ఉప్పు అవి సరిపోయిందేమో చూసుకోండి. నాకు ముక్క కూడా ఉడికిపోయింది, చూపిస్తాను నండి. ముక్క చూడు ఎంత స్మూత్గా ఉడికిపోయిందో. ఉప్పు అన్నీ సరిపోయింది. నేను ఇంకా మసాలా వేసుకోను, ఎందుకంటే ఈ ఘాటు చాలు, మా వాడు తినలేడు, చిన్నపిల్లోడు కదా. ఒకసారి బాగా కలిపెట్టేసుకొని కొత్తిమీర వేసేసుకుందాం. మనం కొత్తిమీర చల్లుకున్నాక ఒక 2 మినిట్స్ ఇట్లా కలిపెట్టుకున్నామా. ఇప్పుడు మన చికెన్ అయిపోయిందండి. సూపర్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.